నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మా తెలంగాణ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తూ సస్పెన్షన్ లో ఉన్న అనిల్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు। ఈ సోదాలో అనిల్ కుమార్ నివాసంలో 34 లక్షల రూపాయల నగదు 20 తులాల బంగారంతో పాటు కోటి రూపాయల విలువ చేసే స్థిరాస్తుల దస్తావేజీలు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు। రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ అనంత నేతృత్వంలో అల్వాల్ బొల్లారంలోని అనిల్ కుమార్ నివాసంలో ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఫిబ్రవరి 2023లో కీసరలో పనిచేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిపారు। ఏసీబీకి పట్టుబడిన అనంతరం జరిగిన విచారణలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు తన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జండగేకు అందజేశారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నాకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు ఉన్నారు। అనంతరం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు। అంటే ఈరోజు పొద్దున్నే లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు తీసుకొని భువనగిరి పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నా నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి దాఖలు చేయడం జరిగింది। అయితే మా సోదరులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా విశ్లేషించారు। వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల పాలన మీద, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీద, భారతదేశంలో ఉన్న పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్లు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎలా తుంగలోకి తొక్కిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి వారి నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది। ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా అది అధిగమించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ర్యాలీ కార్యక్రమంలో కూడా లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పడం జరిగింది। 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఇస్తామని చెప్పి అది చాలా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లు పాలించి ఈ 100 రోజుల పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు। కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా మూసీ ప్రక్షాళన గురించి ఇప్పుడే వీరేశన్న చెప్పినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక క్లారిటీ తోటి ఇక్కడ మన భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలకు వాగ్దానం చేసుకోవడం జరిగింది। దాంతో పాటు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాదారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇంద్ర మరియు రఘునాథపల్లి మండల ఇన్ఛార్జ్ కొల్ల రవికి నాపై నమ్మకంతో నాకు మాదారం గ్రామ అధ్యక్షుడి పదవి పొందినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా సంపత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేశారు. ఆ పథకాలు మా గ్రామ ప్రజలకు చేరే విధంగా నేను గ్రామ అధ్యక్షుడిగా ముందుండి పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేరింది కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు అందింది, బస్సు ఫ్రీ బస్సు వచ్చింది. కాకపోతే ఇంకా వచ్చేటివి ఉన్నాయి కాబట్టి అమలు ఇచ్చారు. ప్రజలకు రాలేవి కొడుతున్నారు. ప్రజలకు అందరికీ బాగానే ఉంది కాబట్టి అందరూ మంచిగానే చెప్తున్నారు. సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వాళ్ళకి చెందింది ఏదున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, మనకి రాలేదు. మనకు వచ్చి 4 నెలలు అవుతుంది, మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మనం వచ్చిందని బట్టి మనం నేర్చుకుందాం ఆలోచించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట గ్రామం గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ గెలిచిన హయాంలో ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున అందరికీ ఇల్లు చేయగలిగినాం. ఏ పార్టీ అని చూడకుండా అందరికీ ఇల్లు చేయగలిగినాం. ఏకే కాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు రుణమాఫీ చేయలేదు ప్రభుత్వానికి. ఇప్పుడు 2000 5000 తీసుకుంటూ వచ్చి తప్ప ఎవరికి పూర్తి న్యాయం చెందలేదు. గవర్నమెంట్ ఎట్లా న్యాయం చేయలేదు కాబట్టి అందరికీ ఆలోచన వచ్చింది. మా పార్టీ వీళ్ళకి రానికి ఎవరు వచ్చినా కానీ మేము రానికి తీసుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ రానికి 6 గ్యారంటీలకు టీఆర్ఎస్ వాళ్ళు ఆకర్షితులయ్యి మా పార్టీకి రానికి వస్తే మేము సహకరిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలల్లో మన రేవంత్ రెడ్డి గారు హయాంలో 10 కోట్ల రూపాయలు సింగపురం ఇందిరా మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేసినారు. అవి మా ప్రతి ఊర్లకు సిటీ రోడ్లు వేయడం జరిగింది. ముందుగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్తున్నాను. గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ 4 పథకాలలో అమలు చేయడం విజయవంతంగా చేరినాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, నిండిపోయినాయి. మొన్న టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 50 ఓట్లు. జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా గ్రామం నుండి ఇందిరాగారు టీఆర్ఎస్ కంటే మాకు 50 ఓట్లు అదనంగా ఇవ్వాలి. ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీతో గెలిపేదని నేను సిద్ధంగా ఆలోచించాను. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు, 6 గ్యారంటీ పథకాలు, వాటితో పాటు 6 గ్యారంటీ పథకాలు రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ తెలియదు కరెక్ట్ అది సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గడపకు ముందుండి వచ్చిన పథకాలు అధ్యక్షునిగా ఉండి చేరుతాను. అదేవిధంగా నేను కృషి చేస్తాను. నమస్కారం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ బారస అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పటాన్చెరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తో 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారాస పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. రేపు మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న శాసనసభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాహినితో రేపు 2 సెట్ల నామినేషన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారు నామినేషన్ కు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, నేను, నాతో పాటు ఇంకా 5 పోయి నామినేషన్ వేయడం జరిగింది. నేను అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని కాన్స్టిట్యున్సీలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. దాదాపు 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వెంకటరామిరెడ్డి గారికి ఆర్డీఓగా, పీడీగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా అన్నీ చూసిన. మాకు ముఖ్యంగా ఏంటంటే చాలా అదృష్టం మాది బీఆర్ఎస్ పార్టీది. ఒక మంచి అభ్యర్థి దొరికిండు. కేసీఆర్ గారు వెతికి ఒక విజయాన్ని ముందుకు తీసుకొచ్చిండు. కాబట్టి కంచు మోగినట్టు కంబు మోగున విశ్వదా విరామ. ఎందుకంటే
బీజేపీ వాళ్ళు మతం పేరు మీద వస్తుర్రు, కాంగ్రెస్ వాళ్ళు కులం పేరు మీద వస్తుర్రు. మాకు కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు అన్నీ ఒకటి. ఇవాళ వెంకటరామరెడ్డి గారు అందరు కలుపుకుపోయేటటువంటి వ్యక్తి. ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ఇవాళ నీళ్ల గోస ఉన్నది. పద్మదేవేందర్ రెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు ఈ రోజు 2 సెట్ల నామినేషన్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలలో మే 13 తర్వాత వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలతో మమేకమై పనిచేయడం, మొన్న జరిగిన ఎన్నికలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా 100 రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికలలో అమలుగాని హామీలు ఇచ్చి అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు గెలవడం జరిగింది. కానీ ప్రజలు తొందరలోనే నిజం తెలుసుకున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తా అంటారు, నిలకడ మీద తెలిసింది వాళ్లకు. 100 రోజుల్లోనే వాళ్ళు ఫెయిల్ అయినరు. 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా పూర్తి దాంట్లో అమలు చేయలేదు. వాళ్ళు రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు పంట వచ్చింది, పంట కొనుగోలు చేయడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు. పంట కొనుగోలు చేయలేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే కేసీఆర్ గారిని కోల్పోయినాం, కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవాలనే ఒక ఉబలాటం, ఒక అభిలాష రైతులలో, ప్రజలలో కనబడుతుంది. కాబట్టి అదే రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి, ఘన విజయం సాధించడానికి దోహదపడుతుంది. మేము ఏదైతే చిత్తశుద్ధితో పనిచేసినామో మేము ఏదైతే పనిచేసినామో ఆ పనే రేపు తప్పకుండా రిజల్ట్ రూపంలో ఎంపీ ఎన్నికలలో గెలవబోతున్నాం. బీజేపీ పార్టీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ 2 పార్టీలు కూడా దొంది 10 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గా చేసింది ఏం లేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, రకరకాల మాకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటే ఇవ్వలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. రేపు ఘనంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, అందరూ శాసన సభ్యుల ఆధ్వర్యంలో, నియోజకవర్గం నుంచి అశేష జనవాళితో రేపు ఘనంగా మళ్ళీ ఇంకొక 2 సెట్ల నామినేషన్ మెదక్ పట్టణం నుంచి ర్యాలీలో వచ్చి వేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి నేను నామినేషన్ వేశాను. నాకు 11 సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలు, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలో 11 సంవత్సరాలు పనిచేసిన అపార అనుభవం ఉంది. ప్రజల ఆదరణ ఉంది. ప్రజల కలెక్టర్గా నేను పనిచేసి వారి అందరి ఆదరణ ఉన్నందుకే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్కు దక్కని అరుదైన అవకాశం నాకు ఇవాళ దక్కినందుకు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి కుటుంబానికి, మెదక్ పార్లమెంట్ సీట్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నేను ఇవాళ ప్రత్యేకంగా వారికి తల వంచి సవినయంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. మరి 11 సంవత్సరాలు సుదీర్ఘకాలం నేను వారి మధ్యలో పనిచేసే అవకాశం ఒకటే ప్రాంతంలో నాకు ఇవ్వడం అనేది నాకు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన ఇచ్చి, ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి, బాండ్ పేపర్కు ప్రాణం ఉంటే బాండ్ పేపర్ జీవితాంతం ఏడిచే విధంగా చెల్లని కాయిదాన్ని చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ బాండ్ పేపర్లు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్ళి 4 నెలల్లోనే వారి అసలు రంగును భయపెట్టి రైతులను, ప్రజలను అందరినీ కూడా కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, పంటలు లేకుండా దుఃఖ సాగరంలో నింపింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకొక పార్టీ అభ్యర్థి అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో అమలు కాని హామీలు ఇచ్చి, ఆలోచనకు ఏదొస్తే అది ప్రజలను మోసగించడానికి హామీలు ఇచ్చి, ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నా. జో జీతా హై ఓ సికిందర్ అంటారు వారు. భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు. ఇది ఎక్కడి ఆచారం? యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేడు నామినేషన్ వేయనున్న సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు.
ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం నాడున వారి ఆశీర్వాదం దీవెనలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి నామినేషన్ వేయాలని అందరము ఇక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ 15 రోజులలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యానికి వెళ్లాలని, ప్రజల దీవెనలు పొందాలని, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిచి ఇదే ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆలోచనను లక్ష్మీనరసింహస్వామి ఇవ్వాలని కోరుకుంటూ బడుగు బలైన వర్గాల కోసం ఈరోజు వాళ్ళ అభ్యున్నయ కోసం పనిచేయాలని ఆ శక్తిని ప్రసాదించాలని లక్ష్మీనరసింహస్వామిని కోరుకొని ఇక్కడ ఈరోజు నామినేషన్ చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య గారు, అలాగే నగర్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేశమన్న గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్, అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీపీ గారు, మా ముఖ్య కార్యకర్తలు నగర్కల్ ఎంపీపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల నుండి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. నేడు ఆయన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుండి ధాన్యం అమ్మిన రైతుతో డబ్బులు వచ్చాయా, ఏమైనా కటింగ్ జరిగిందా అని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్లు అందరికీ అందించాలని, టార్పాలిన్స్ సమస్య రాకూడదని, అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరెక్ట్ ప్రొసీజర్ అదే కదా, నేను అది ఉండాలి. ఎందుకంటే అచ్చా ఇప్పుడు ఇంకొకటి, ఈ వర్షాకి ఏమో కొద్దిగా రైతులకి మైండ్కి తీసుకోవాలి. ఎక్కడైనా అలాంటివి ఇచ్చినా ఇమీడియట్గా హీట్ చేసి, అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏఎంసీ మార్కెటింగ్ యార్డ్లో రావడం జరిగింది ఆకస్మిక తనిఖీ కోసం. నిన్న రాత్రి కూడా అందరు అధికారులతో కొన్ని పీపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం, మరియు అదేవిధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది, దాని సేకరణ, దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది. మీరు స్వయంగా చూస్తున్నారు, ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు. మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి. టార్పాలిన్స్ ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నది ఆల్రెడీ, ఇంకా 20 సప్లై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా రైతులతో చెప్పడం జరిగింది, ఈ మధ్యకాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది, ప్రతి గింజని మనం ఖచ్చితంగా ఎంఎస్పి ధరల్లో కొనుక్కుంటున్నాము. మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకుని మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో, మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఇవ్వండి. రిజిస్టర్ ఇవ్వండి. ట్రక్ షీట్ కాదు, ఒక రైతులకి ఇది నంబర్ కొట్టు. అరే నువ్వు నంబర్ కొట్టు, చెప్పన చేసుకో. పేమెంట్ ఏదో ఒకటి నంబర్ కట్టండి. స్పీకర్ లో పెట్టు.
గజ్జల నరేందర్ రెడ్డి. హలో హలో నమస్కారం అండి, గజ్జల నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి గారు నమస్కారం. నేను ఈ ఏఎంసి ఆలేరులో ఉంది కదా సెంటర్, ఇక్కడ అక్కడ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు అది ధాన్ సేకరణ జరుగుతుంది కదా ఏఎంసీలో ఆలేరులో మార్కెట్ కమిటీలో. సో మీరు ఇక్కడ మొన్న వడ్లు తీసుకుని వచ్చారు కదా, మీకు పేమెంట్ వచ్చిందా? ఏ రోజు తీసుకొచ్చారు? 22 మా బ్రదర్ తీసుకొచ్చింది సార్. 22 రోజు గంట మా బ్రదర్ ఉన్నాడు, నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. అచ్చా, బ్రదర్ మాట్లాడుతున్నారు అంటే 22. అచ్చా, ఇవాళ 24. ఓకే, మీకు 22 లో వచ్చేటప్పుడు ఏదన్నా కటింగ్ జరిగిందా ఇక్కడ? ఏం జరగలేదు సార్. ఓకే, ఇప్పుడు 22 లో మీరు తీసుకొచ్చారు. 1-2 డేస్ లో మీకు పేమెంట్ రాకపోతే మళ్ళీ తిరిగి ఇదే నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. తర్వాత హెల్ప్ లైన్ నంబర్ ఉన్నది, బ్యానర్స్ లో రాసుకొని ఏదన్నా కటింగ్ కానీ పేమెంట్ డిలే కానీ ఏ సమస్య ఉంటే ఇమీడియట్ గా ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ అందరికి అధికారులకి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఎలాంటి కటింగ్ ఉండదు, పేమెంట్ డిలే ఉండదు. ఓకే రైట్ రైట్. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణంగా చెబుతున్న గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆలయం నంగనూరు మండలంలోని కానాయపల్లి శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామివారి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావులతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందని అన్నారు. కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ నాకు రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని, అందుకోసం తాను మల్కాజ్గిరి నుండి ఎంపీగా, కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సీనియర్లను కాదని జంపు జిలానీలకు టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన అన్న సంగతి ఇక్కడ ప్రజానికానికి, ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు, ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేదమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తా. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు, నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా గారు, వాళ్ళ సీనియారిటీ లేదు, వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు, పార్టీ జెండాలు మోసిన వాళ్ళు కాదు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిండ్రు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, కేసులు బనాయించిండ్రు వాళ్ళ మీద. అట్లాంటి వాళ్ళను ఉట్టిన రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడము, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి, సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి,
చేవెళ్ళ పార్లమెంటే అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వం మనది వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు, గెలిపిస్తారు పార్టీని. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా తెలంగాణ.